అసలు నేను ఈ వీడియోని చేయాలనుకోలేదు. బికాజ్ మనలాంటి చిన్న చిన్న ఛానల్స్ చేసినా గానీ దీనిపైన ఏమి ఇంపాక్ట్ ఉండదనిపించింది. కానీ పెద్ద పెద్ద వాళ్ళే దీన్ని పట్టించుకోవట్లేదు. దీనికి రీజన్ ఏదైనా కావచ్చు. ఇండియా వైడ్గా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓన్లీ డాక్టర్సే. ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఛానల్సే యునైట్ అయ్యి రియాక్ట్ అయినందుకే నిర్భయ యాక్ట్ వచ్చింది. అండ్ మళ్ళీ అలాంటి సిచ్యువేషనే వచ్చింది. సో ఈ కోల్కతా డాక్టర్ కేసు పైన నేను రీసెర్చ్ మొదలుపెట్టా. రీసెర్చ్లో భాగంగా నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇవి తెలిసాక నిజంగా చెప్తున్నా నాకు భయం వేసింది. అంత క్రూరంగా ఒక మనిషిని చంపగలరా అనిపించింది. ప్రాణాలను కాపాడే డాక్టర్స్కి వాళ్ళు పనిచేసే వర్క్ ప్లేస్లో కూడా సేఫ్టీ లేదు. ఇక చిన్న చిన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, సాధారణ మహిళకి ఎక్కడుంది సేఫ్టీ? సో ఇది నిజమో కాదో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి. సో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది కలకత్తాలో ఉంది. అదే కాలేజ్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉన్న ఈ ట్రైనీ డాక్టర్ మౌమిత 2024 ఆగస్ట్ 8న నైట్ షిఫ్ట్లో ఉంది. అదే రోజు రాత్రి అరౌండ్ 1:30 PM తన కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది. అండ్ ఆ తర్వాత స్ట్రెయిన్ అయినందువల్ల అక్కడే నిద్రపోయిందంట. అండ్ తెల్లవారేసరికి తనున్న ప్లేస్లోనే శవంగా మారింది. దాన్ని చూసిన కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పోలీసులకు ఫోన్ చేశారు. అండ్ పోలీసులు వచ్చారు. అండ్ చాలాసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు. అండ్ మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారంట. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అండ్ విక్టిమ్ యొక్క పేరెంట్స్ వచ్చిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా ఆ డెడ్ బాడీని చూడనివ్వలేదంట. వాళ్ళ పేరెంట్స్ ఎంతకు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళకి చూపించారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఒక ఫోటో తీసుకున్నాడు. అండ్ అదే ఇప్పుడు వైరల్గా మారింది. అండ్ కేస్ని ఇంకొక మలుపు తిప్పింది. ఆ ఫోటో చాలా డిస్టర్బింగ్గా ఉంది. తన బాడీ పైన లెక్కలేనన్ని గాయాలున్నాయి. తన ముఖం నిండా గోర్లతో రక్కేసిన స్కార్స్ ఉన్నాయి. తన కళ్ళలో గుచ్చుకుపోయిన గ్లాస్ పీసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఘోరంగా తన 2 కాళ్ళని విరిచేశారు. ముఖం నుండి మెడ వరకు అంతా కమిలిపోయింది. తన బాడీలోని ఇంచుని కోశారు. వింటున్న మీకే అర్థమవుతుంది ఇదొక మర్డర్ కేసు అని. అంతసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు ఎందుకు అర్థం కాలేదు? దీన్ని ఒక సూసైడ్ గా ఎందుకు ఫ్రేమ్ చేయాలనుకున్నారు? అండ్ ఆ తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్ట్స్ ని చూస్తే తన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. ఆమె యొక్క పెల్విక్ బోన్ ని విరిచేశారు. అది ప్రాణం ఉండగా. గొంతుని ఎంత గట్టిగా నొసిమారంటే తన బోన్స్ డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఊపిరాడక ఆమె చనిపోయింది. అండ్ మర్డర్ కి ముందు ఆమె రేప్ కి గురైనట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఈ రిపోర్ట్స్లో ఇంకొక పెద్ద సీక్రెట్ ఉంది. అది ముందు చెప్తా. అండ్ ఇది ఒక రేప్ అండ్ బ్రూటల్ మర్డర్ అని తెలిసిన తర్వాత ఆ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ ఇండియా వైడ్గా ఉన్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ క్రైమ్ సీన్లో ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ దొరికింది. సీసీ కెమెరా ఫుటేజ్లో తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి 3 AM లోపలికి వెళ్ళాడు అండ్ 4 AM బయటకు వచ్చాడు. అతన్ని ప్రైమ్ సస్పెక్ట్గా ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఆ బ్లూటూత్ డివైస్ అతనిదే అని తెలిసింది. అయితే తన ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు షూకున్న బ్లడ్ మరకల వల్ల అతను దొరికిపోయాడు. అండ్ అతని షర్ట్ ప్యాంట్ కున్న బ్లడ్ మరకల్ని వాష్ చేసుకున్నాడట. అండ్ ఆ మర్డర్ ని అండ్ ఆ రేప్ ని చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సంజయ్ రాయ్ ఎవరు? ఇతను ఒక సివిక్ సర్వీస్ వాలంటీర్ అంట. అంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం అండ్ పోలీసులకి హెల్ప్ చేయడం లాంటివి చేస్తుంటారు. అదే కాలేజీలో గతంలో చాలా మందితో మిస్బిహేవ్ చేశాడంట. ఇతనికి 4 సార్లు పెళ్లిళ్ళయ్యాయి. అండ్ మొదటి 3 ఇతను పెట్టే టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయారంట. అండ్ 4th ఆమె క్యాన్సర్తో చనిపోయింది. అండ్ ఓవరాల్గా ఇతను ఒప్పుకున్నాడు నేనే ఆ మర్డర్ అండ్ రేప్ చేశానని. అండ్ అతనికి కొంచెం కూడా గిల్ట్ ఫీలింగ్ అనేది లేదంట. నన్ను హ్యాంగ్ చేస్తే చేసుకోండి అని అంటున్నాడు. దీంతో ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ పోస్ట్ మార్టం చేసిన ఆఫీసర్ ఒక నిజాన్ని బయటపెట్టాడు. ఏంటంటే విక్టిమ్ యొక్క బాడీలో 151 grams ఆఫ్ సెమెన్ ఉందంట. ఇక్కడే ఈ కేసు మరో పెద్ద మలుపు తిరిగింది. నార్మల్గా మ్యాక్సిమం ఒక మనిషికి 15 grams ఆఫ్ సెమెనే ఉంటుంది. మరి ఆ 151 grams ఆఫ్ సెమెన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనిలో తప్పకుండా ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. అండ్ ఆ పోస్ట్ మార్టం చేసిన ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి ఆ గాయాలు ఒక్కరు చేస్తే అయ్యేవి కావంట. దీన్ని బట్టి ఈ కేసులో చాలా పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారని అండ్ వాటిని కప్పిపుచ్చడానికి ఇలాంటి ఎవిడెన్స్ ని క్రియేట్ చేయడం అండ్ ఎవిడెన్స్ ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నారు. దీంతో ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. ఈ కేసుని కొంచెం పక్కన పెట్టండి, కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పే వాటికి 100% ప్రూఫ్స్ అయితే లేవు గానీ సిబిఐ హ్యాండిల్ చేస్తుంది కదా, అవే బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ కేసు పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతరాత్రి పూట ఆ సెమినార్ హాల్లో ఒంటరిగా ఎందుకు పడుకుందని అన్నాడు. ప్రిన్సిపల్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో మీరే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. అసలు ఆ హాస్పిటల్లో సరైన వసతులు కూడా లేవు. ఒక స్ట్రెయిన్ అయిన నైట్ షిఫ్ట్ డాక్టర్ ఎక్కడ పడుకోవాలి? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్ కి సేఫ్టీ లేకపోతే ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? ఇదంతా పక్కన పెట్టండి, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడదాం.
అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆధారాల ప్రకారం ఈ ప్రిన్సిపల్ తన కాలేజ్లో ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని, స్కామ్స్ చేస్తున్నాడని, వాటిని బయట పెడతానన్నందుకే ఈమెను చంపించారని అంటున్నారు. దీనికి 100% ప్రూఫ్స్ అయితే లేవు, కానీ ముందు ముందు మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి, పోలీసులు స్టార్టింగ్ నుంచి దేన్నో దాచాలని ప్రయత్నిస్తున్నారు. ఒక మర్డర్ కేసుని సూసైడ్ కేసుగా ఫ్రేమ్ చేయాలనుకున్నారు. అండ్ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే నుంచి ఆ స్పాట్ పక్కనే రెనోవేషన్ పనులని స్టార్ట్ చేశారంట. దీని ద్వారా ఎవిడెన్స్ కి డ్యామేజ్ జరగదా? అయితే దీనిపైన మెడికల్ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మమతా బెనర్జీ గారు కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. అండ్ విచిత్రంగా ఆ స్టేట్ కి సీఎం కూడా ఆమె. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? న్యాయం చేసే ఆమె న్యాయం కోసం పోరాడుతున్నట్టు ఫోటోలకి పోజ్ ఇస్తుందంటే ఏమనుకోవాలి? మీరే చెప్పండి. ఇలానే పోతే ఇంకొన్ని రోజులకి ఎవిడెన్స్ ని మాయం చేస్తారు అండ్ నిజాన్ని పాతేస్తారు. ఈ వీడియో చూస్తూ దీనికి మనమేం చేయగలమని అనుకుంటున్నావా? ఎస్, చేయగలవు. #justice for Momita Devnath అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేయండి అండ్ సోషల్ మీడియాలో వైరల్ చేయండి.